సురేష్ సురేష్ అన్నయ్య చిల్లమ్మ లేడా? లేడన్నయ్యా, పొలంలోకి ఉన్నాడా? నీళ్ళు వేయడానికి కూర్చోను అన్నయ్య. వీడు ఎంతసేపటికి వస్తాడో ఏమో. ఏరా ఎప్పుడు వచ్చావా? ఇందాకే వచ్చా. నువ్వేం చేలో పోయినావంట? పోయిన్నారా, పొలంలో నీళ్లు పారిస్తా. నైట్ అంతా అడే జరిపిందిరా నాకు పరిస్థితి. ఏరా ఏ సంగతిలో ఎలా వచ్చావు? ఏముందన్నా, బాగానే నటిస్తున్నాను పైకి, బాధలేనట్టుగా. రాత్రి నేను మీ చెల్లు హాస్టల్లా పోయేసి వచ్చాను నా కోడల దగ్గరికి. బిడ్డ అల్లాడిపోతుందిరా. నన్ను ఏం చేయమంటావురా? నాకు ఇక్కడ జరిగేదే కష్టంగా ఉందని చెప్పి హాస్టల్లో జాయిన్ చేశాను. ఆడైతే 3 పూటలా తినే లక్షణంగా ఉంటుంది బిడ్డ, కడుపుకి అన్నం తింటదని చెప్పి నా దగ్గర నాకే తిండికి లేక అల్లాడిపోతున్నాను. రాత్రి అంతా పొలంలో నీళ్లు బారిచ్చి పొలం ఫలింపు సరిగా వస్తుందో రాదో భయంతో బిడ్డలు ఇక్కడ ఉంటే ఫస్ట్ ఉండాల్సి వస్తుందని హాస్టల్లో జాయిన్ చేశాను. బిడ్డ అల్లాడిపోతుందిరా. వీడియో కూడా తీసుకొచ్చా చూడు, కావాలంటే. వీడియో తీసుకొచ్చా? ఇప్పుడు ఏం నష్టం ఏముంది అక్కడ? పొగడు కూడా వద్దు దేవుడా, ఈ పేద తండ్రి బాధలు. ఏదో 3 పూట్లు జరగద్దని బిడ్డను హాస్టల్లో జాయిన్ చేశాను. కానీ ఇలా బాధపడద్దని తెలుసుంటే ఉంచను. ఈ పేద తండ్రి బాధలు ఎవరు తీరుస్తారు? ఏం చేయాలి భగవంతుడా? నా బిడ్డను త్వరగా హాస్టల్ నుంచి తీసుకొచ్చేస్తాను, నా దగ్గరే పెట్టుకుంటాను. నేను తాగి గెంజి ఒకటిగా ఉంచుకొని నా బిడ్డకే పోసుకుంటాను. నేనే పస్తులు నేను నా బిడ్డకి పెట్టుకుంటాను. ఈ బాధ భగవాడు కూడా వద్దు.